హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారం. ఎలా ఉన్నారు? సో రీడింగ్స్ చేసి 3 days అయిపోయిందండి, ఏమనుకోవద్దు. సో ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని దూరం చేసుకోవడానికి అండ్ మీరు ఇలాంటి సిచ్యువేషన్లో బాధపడడానికి వాళ్ళ మనసులో ఏముంది అనేది అయితే చూద్దాము. మీరు ఎదురు చూస్తున్న వాళ్ళ మనసులో, ఈ పర్సన్ మనసులో ఏముంది, ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ ఉన్నారు, ఎందుకు నో కాంటాక్ట్లో ఉన్నారు, ఎందుకు మీ మధ్య సపరేషన్ అనేది అయితే ఏర్పడింది. సో వాళ్ళ మనసులో ఏముంది అనేది అయితే చూద్దామండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ ద్వారా అయితే తెలియచేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకపోతే కొంతమంది నిన్ననో మొన్ననో కామెంట్ అయితే చూశాను, ఫీజు ఎంత అని అయితే అడుగుతున్నారు. సో నేనైతే నెంబర్ ఇచ్చాను కదమ్మా, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ మెసేజ్ చేశారంటే నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? లైవ్ చేయమని కూడా అడుగుతున్నారు. సో కుదిరితే లైవ్ అయితే చేస్తాను, ఓకేనండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి ప్లీజ్. యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని దూరం చేసుకోవడానికి, వీళ్ళని ఇగ్నోర్ చేయడానికి, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడానికి వాళ్ళ మనసులో ఏముంది, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు చూపించండి. వాళ్ళ మనసులో ఏముంది చూపించండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళని దూరం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు వీళ్ళని బాధ పెడుతున్నారు చూపించండి. Please universe, please divine master, please spirit and angels, thank you, thank you, thank you. Gratitude, gratitude. వాళ్ళ మనసులో ఏముంది, ఓకే. 8 of Wands, 4 of Cups, Page of Cups, the Hermit, King of Wands, the Fool, Three of Pentacles, Queen of Wands, Knight of Pentacles, Knight of Wands, Seven of Pentacles, Four of Swords. The Hermit clarification please. The Lovers, Knight of Pentacles clarification please. The Emperor, okay. Bottom of the deck, 8 of Cups,
Seven of Wands, Nine of Pentacle, Four of Swords, Two of Cups. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. ఓకేనా? వాళ్ళ మనసులో ఏముంది అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కానీ, లేదు మీ మధ్య జరిగిన గొడవల వల్ల కానీ, ఆ గొడవలనే తలుచుకుంటూ కూడా, ఈ గొడవలు కూడా ఎందువల్ల అని అంటే ఇక్కడ మీ పర్సన్కి మీరే కాదు, చాలా ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు లైఫ్ లాంగ్ కావాలనుకున్నారు, ఇద్దరి మధ్య ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే ఉండేవి. సో సడన్గా వీళ్ళు మిమ్మల్ని చీటింగ్ చేయడము, మోసం చేయడం అయితే జరిగిందన్నమాట. ఎందుకు అని అంటే వీళ్ళు మీకు టైం ఇవ్వకపోవడము, మీతో మాట్లాడకపోవడము, మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా కానీ రిప్లై ఇవ్వకపోవడము, అండ్ ఏదైనా అడిగితే నాకు పని ఉంది అని చెప్పడం కానీ, సో ఇలా కూడా చేశారు. ఏదైనా తను చేస్తున్న తప్పులు ఏదైనా మీరు అడిగినప్పుడు ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేట్ కూడా చేసిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అప్పటికప్పుడు మిమ్మల్ని మాయ చేయడం అయితే జరిగేది. అంటే తాను చేస్తున్న తప్పు బయటపడకుండా కూడా ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం, అంటే అప్పటికప్పుడు పరిస్థితులు తారుమారు చేసేవాళ్ళు అనమాట. అంటే తనకు తగ్గట్టుగా మిమ్మల్ని మలుచుకునేవాళ్ళు, అంటే వాళ్ళ మాటలు మీరు నమ్మేవాళ్ళు అన్నమాట. సో వీళ్ళతో మీరు భరించి 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 ఇంకా నా వల్ల కాదు అనుకునే విధంగా కూడా ఇక్కడ మీరు ఆ స్టేజ్కి అయితే వచ్చారన్నమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్ అయ్యి ఏదైతే మీరు వాళ్ళ పైన చేసిన ఎఫర్ట్ అండ్ మీరు తీసుకున్న కేరింగ్, మీరు ఇచ్చిన హెల్పింగ్ అన్నీ కూడా ఏదైతే మీరు గమనించి వీళ్ళు మనకి ఎంత టైం ఇస్తున్నారు, మనం వీళ్ళ కోసం ఎందుకు ఇంత బాధపడాలి అనుకునే విధంగా కూడా మీరు కొంచెం ప్రాక్టికల్ అయ్యారన్నమాట. ఎందుకు ప్రాక్టికల్ అయ్యారు అని అంటే వీళ్ళు మీకు తెలియకుండానే మిమ్మల్ని చాలా యూస్ చేసుకున్నారు తన అవసరాల కోసం. ఇక్కడ మీకు కనెక్ట్ అయ్యి, సో ఇక్కడ అన్ని విధాలుగా మీరు ఒక సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యారన్నమాట. అది కూడా ఎందుకు స్ట్రాంగ్ అయ్యారు అని అంటే వాళ్ళ నుండి మెసేజ్ లేదు, ఎంతసేపు ఇక్కడ మీరు ఏదైనా అడుగుతున్నా కానీ వాళ్ళని వాళ్ళు సేఫ్గా ఉంచుకోవడానికి చూసుకుంటున్నారు. అంటే తాను ఎలాంటి తప్పు చేసినా కానీ ఇక్కడ వాళ్ళని వాళ్ళు సేఫ్గా ఉండడానికి చూస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఆ థర్డ్ పార్టీకి సమాధానం చెప్పుకోలేక, ఇక్కడ మీకు న్యాయం చేయలేక, నా వల్ల కాదు అని కూడా ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. మీ నెంబర్ బ్లాక్ చేశారు. ఒకవేళ బ్లాక్ చేయకపోయినా కానీ మీకు రిప్లై ఇవ్వట్లేదు, మెసేజ్ చూసినా కానీ రిప్లై ఇవ్వట్లేదు. ఇంకెక్కడైనా కానీ ఒక చోట బ్లాక్ చేస్తే ఇంకో చోట సోషల్ మీడియాలో మీరు మెసేజ్ చేయడం కానీ జరుగుతుంది. కానీ అవి కూడా బ్లాక్ చేసిన సందర్భాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ నాకు అవసరం లేదు అన్నట్లు కూడా మీ వ్యక్తి మూవ్ ఆన్ అయ్యారన్నమాట. ఎందుకు అంటే వీళ్ళొక పిరికి వాళ్ళు, వీళ్ళొక ఛాలెంజెస్ని ఎదుర్కొనే ధైర్యం లేక, మీ పట్ల రిస్క్ తీసుకోలేక, ముందు చూపించినంత ప్రేమ చూపించలేక, ఒక భయం అన్నమాట. ఆ భయంతోటి తన ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైనా దూరం పెడతారని కానీ, తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సో ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయని, ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేసిండొచ్చు. వీళ్ళు మీ విషయం తెలిసి వీళ్ళు వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోవడము, ఇవన్నీ నా వల్ల కాదు అని చెప్పి మీ పర్సన్ మీ సైడ్ ప్రేమ ఉన్నా కానీ ఒక భారంగానే మూవ్ ఆన్ అయ్యారన్నమాట. సో తన మనసులో ఏముంది, ఇక్కడ మీ పట్ల కేరింగ్ తీసుకోవాలని ఉంది, మీరంటే ఇష్టం అయితే ఉంది, కానీ పరిస్థితులు నా వల్ల కాదు. ఈ వ్యక్తి ఏంటి సొసైటీ వల్ల బాధపడడం కానీ, ఒక సమాజం కోసం భయపడడం కానీ, ఇక్కడ ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంది,
ప్రజెంట్ ఏంటి అంటే వాళ్ళకి సమాజం గుర్తొస్తుంది, సొసైటీ గుర్తొస్తుంది, నలుగురు గురించి ఆలోచిస్తున్నారు, నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ వీళ్ళని ఎంత కంట్రోల్ చేస్తుంది, ఆ థర్డ్ పార్టీ వల్ల నా వల్ల కాదు, ఛాలెంజెస్ నేను ఎదుర్కొనలేను అని కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఒక స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. నా వల్ల కాదు అని చెప్పడం, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పడం, నాకు తగ్గట్టుగా సిచ్యువేషన్స్ లేవు అని చెప్పడం, నాకు తగ్గట్టుగా నువ్వు లేవు అని మిమ్మల్ని అనడం, మిమ్మల్ని నిందించడం, ఏదైతే తాను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవి మీ మీద రుద్దడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఇష్టంతో భరిస్తారు కాబట్టి, మీరు ఆ అమితమైన ప్రేమను వాళ్ళ సైడ్ చూపిస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా మీరు భరిస్తారు అనేదైతే వీళ్ళ ఆలోచన. ఏముంది వాళ్ళ మనసులో అని అంటే, ఇక్కడ మీ పర్సన్ తన మనసులో తనకి ఏదైనా ఒక న్యూ ఆఫర్ అనేది అయితే వచ్చిండొచ్చు, ఇంకెవరైనా తనకి ప్రపోజ్ చేసిండొచ్చు. సో వాళ్ళతో ఎక్కువ అటాచ్ అవ్వడం కానీ, వాళ్ళతో ఎక్కువ మాట్లాడుకోవడం కానీ, మీ విషయంలో మీరిస్తున్న ప్రేమను స్వీకరించలేకపోవడం, ఇలా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక విషయంలో, ఇంకొక సినారియోలో చెప్పాలి అని అంటే, ఇక్కడ మీ పర్సన్ ఒక వర్క్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇన్ని రోజులు. సో ఇప్పుడు తనకేంటి అంటే ఒక న్యూ ఆపర్చునిటీ అనేది అయితే వచ్చిండొచ్చు. మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని వదిలి విదేశాలకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది, యుఎస్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఒక ఫారిన్ వెళ్ళాలి అనే ఆలోచనలో కూడా ఉండి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీ సైడ్ ప్రేమ లేదా అంటే ప్రేమ లేకుండా లేదు. కొంతమంది సిచ్యువేషన్లో ఇలా జరుగుతుంది. ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది, కానీ వాళ్ళు నచ్చిన వర్క్ కానీ, వాళ్ళకు నచ్చింది, వాళ్ళకి ఏదో ఒక ఆఫర్ అనేది రావడంతో కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లయితే కనిపిస్తున్నారు. కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే, ఇది ఇక్కడ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూనే మీ పర్సన్ వేరే వాళ్ళతోటి మాట్లాడడము, మీరు గమనించడము అయితే జరిగిందన్నమాట. ఈ విషయంలో మీరు వాళ్ళని ఏదైనా ప్రశ్నిస్తారు, తానేదైతే తప్పులు చేశారో, తానేదైతే మీకు టైం ఇవ్వలేదో, తానేదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, తాను చేసిన తప్పులు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారన్నమాట. అండ్ ఇక్కడ మీరంటే ఇష్టం ఉంది, మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉన్నా కానీ వాళ్ళకి ఏదో గతం తాలూకు విషయాలు అయితే వీళ్ళని వెంటాడుతున్నాయి అనేది అయితే చెప్పచ్చు. మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ అయితే వాళ్ళకి ఉంది. ఆల్రెడీ వాళ్ళకి ఒక పాస్ట్ ఏదో జరిగింది, దానిలో నుంచి వీళ్ళు బయటపడలేకపోతున్నారు. మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు, కానీ ఒక్కొక్క టైంలో వీళ్ళు మీకు టైం ఇవ్వలేకపోవడము, మిమ్మల్ని మభ్యపెట్టడము, మిమ్మల్ని ఏదైనా స్ట్రాంగ్గా మాట్లాడడం కానీ అయితే చేస్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. గతంలో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల మళ్ళా నేను ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానేమో అన్న భయంతో కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు. కానీ వాళ్ళు చేసే తప్పులైతే వాళ్ళకి తెలిసొస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తే ఒకవేళ ఇక్కడ మీరు కూడా ఎక్కడ దూరం అయిపోతారో అన్న భావనతోటి కూడా ఇక్కడ కొంతమంది మిమ్మల్ని దూరం పెట్టే ఛాన్స్ అయితే ఉంది. మీరు కూడా తన గతంలో తనకి ఎలా అయితే జరిగిందో, ఎవరైతే దూరం పెట్టారో, సో మీరు కూడా ఇలానే దూరం పెడతారేమో అన్న భయాలు కూడా వాళ్ళకి కనిపిస్తున్నాయి. పాస్ట్ తాలూకు ఏదైతే ఉందో అవే తలుచుకుంటూ బాధపడుతున్నారన్నమాట మీ పర్సన్. సో ఇక్కడ మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే వాళ్ళు కోరిక ఉంది. కానీ
తానేదో సాధించాలి అన్న తపన కూడా ఉంది మీ పర్సన్కి. తానేదో ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలన్న తపన కూడా ఉంది. ఒక రిస్క్ తీసుకోవాలన్న తపన ఉంది. తను వర్క్ బిజీలో ఉండి కూడా ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోవడం అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు కావాలి, వాళ్ళకి కావాలి అన్నా కానీ ఇక్కడ కొంచెం టైం అడుగుతున్నారన్నమాట. ఇక్కడ మీరు ఎక్కువ చొరవ తీసుకొని ఎక్కువ మీరు ఎఫర్ట్ పెట్టారు కాబట్టి వాళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మీరు కూడా వాళ్ళని ఏదైనా మాట్లాడిన మాటలు అవి గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆ విషయంలో ఒక మూర్ఖంగా ఉన్నారన్నమాట మీ పర్సన్. అంటే నన్ను ఇలా మాట్లాడుతున్నారు కదా అంటే వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియట్లేదన్నమాట. మీరు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు. అంటే మీరు కూడా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు నాకు ఈ రీడింగ్ లో. మీ పర్సన్ మీ పట్ల ఒక చైల్డిష్ గా ప్రవర్తించడం, మీకు టైం ఇవ్వకపోవడం, ఆల్రెడీ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే ఆ తప్పులు మీ మీద రుద్దడం కానీ, ఎప్పుడు మీ పట్ల ఒక పరాకులుగా ఉండడం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళ తప్పు కొంతమంది సిచ్యువేషన్లో వీళ్ళ తప్పు వీళ్ళకి తెలిసి వస్తుంది కాబట్టి ఇప్పుడు మీతోటి లైఫ్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. వాళ్ళకి తెలుస్తుంది మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. పాస్ట్ లో ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారో, కొంతమంది సిచ్యువేషన్ లో ఏదైతే ఇగ్నోర్ చేశారో, సో మీరు కావాలి ఇప్పుడు వాళ్ళకు తెలుస్తుందన్నమాట. సో మీతోటి రిలేషన్షిప్ కావాలి, ఒక బాండింగ్ అనేది లైఫ్ లాంగ్ తోడు కావాలి, నేను ఒక మాట ఇచ్చాను అన్న విషయం వాళ్ళకు కూడా గుర్తుంది. తానేదైతే మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ మళ్ళా మీ లైఫ్లోకి న్యూగా రావాలి, మళ్ళా కొత్త జీవితం కావాలి, మీ పట్ల డెడికేటెడ్గా ఉండాలి, లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి. మీరు తన లైఫ్లో ఉంటే తన జీవితం ఒక హ్యాపీగా ఉంటుంది, నేను ఎలాగైనా రిస్క్ తీసుకోవాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న ఎవరైనా మీ పర్సన్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొనే ధైర్యం చేయలేదన్నమాట. అది థర్డ్ పార్టీ పరిస్థితులా, లేకపోతే తను మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, ఏదైనా కావచ్చు. ఒక రిస్క్ తీసుకుందాము అని వాళ్ళకుంది, లైఫ్ మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే కావాలని కోరుకుంది, మీ గురించి ఆలోచన అయితే ఉంది, ఎదురు చూస్తున్నారు. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది అనేది అయితే గుర్తు చేసుకుంటున్నారు, ఆ జ్ఞాపకాలను తలుచుకుంటున్నారన్నమాట. తన లైఫ్ ఒక స్ట్రక్ పొజిషన్లో పడింది ఇప్పుడు అన్న బాధ అయితే ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్షణాలు అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. మీ పట్ల ఒక రూడ్గా బిహేవ్ చేసినందుకు, మిమ్మల్ని చీటికి మాటికి బ్లేమ్ చేసినందుకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు కూడా ఈ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారన్నమాట. సిచ్యువేషన్స్ నా చేయి దాటిపోయాయి, నేను హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వీళ్ళకైతే ఉంది. మళ్ళీ రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యాలి అనేది అయితే వీళ్ళకు ఉంది. ఎదురు చూస్తున్నారు, ఒక టైం కోసం ఎదురు చూస్తున్నారు, ఒక సీడ్ అయితే వేశారు. ఇది ఎప్పుడు ఎదుగుతుందా, మళ్ళీ మా రిలేషన్షిప్ ఎప్పుడు కంటిన్యూ అవుతుందా అనేది అయితే మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు. అండ్ యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరంటే ఇష్టం, ప్యాషన్, అట్రాక్షన్. మీరంటే వీళ్ళకి చెప్పలేనంత ఇష్టం. మీ పర్సన్కి మిమ్మల్ని చూస్తే ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కలుగుతూ ఉండొచ్చు. సో ఇక్కడ మీకు వీళ్ళు టైం ఇవ్వట్లేదు, ఏదైనా అడిగితే సమాధానం చెప్పట్లేదు అంటే ఇక్కడ మీ పర్సన్ ఈగో అన్నమాట. తానేదైనా ఒక పెద్ద పొజిషన్లో ఉండొచ్చు, ఒక అథారిటీ, అంటే ఇక్కడ ఒక మంచి జాబ్లో ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళు వర్క్ ప్లేస్లో అయినా మిమ్మల్ని ఇష్టపడ్డారు, మీరు కూడా వాళ్ళని ఇష్టపడడం కానీ జరిగింది.
సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఇష్టపడుతున్నారు, కానీ మీకు చెప్పలేకపోతున్నారు. ఈ వ్యక్తి ఆ ఇష్టము అనేది చెప్పలేకపోతున్నారు, చెప్పాలని అనిపిస్తుందన్నమాట మీ పర్సన్కి. ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా అవ్వచ్చు, ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మీరు వేసుకుంటున్న డ్రెస్ కానీ మీరుంటున్న ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి నచ్చుతున్నాయి అన్నమాట. మిమ్మల్ని చూస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం అయితే ఉంది. కలిసి వర్క్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, కానీ చెప్పలేకపోతున్నారు. తన మనసులో ఉన్నది చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే తన చుట్టూ ఉన్న టీం ఏదైనా అనుకుంటారని, కానీ తనే ఒక మంచి అథారిటీ పోస్ట్లో ఉన్నారు. సో తానే ఒక తప్పు చేస్తే ఇక్కడ ఏదైనా నలుగురు గురించి ఆలోచించి సొసైటీ గురించి ఆలోచించి ఈ వ్యక్తి మీకు సమాధానం చెప్పలేకపోతున్నారన్నమాట. ఇష్టం ఉంది, గమనిస్తున్నారు. ఇక్కడ మీ నుండి కూడా వీళ్ళు కోరుకుంటున్నారు, మీరు ఏదైనా చెప్తారా అని కూడా ఇక్కడ ఎదురు చూపులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఎవరైతే మీకు సపరేషన్లో ఉన్నారో, లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి అన్న వ్యక్తి ఎవరైతే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారో, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు, సో థర్డ్ పార్టీ మాటలు విని కానీ ఇక్కడ మీకు దూరం అయ్యారు, లేదు అంటే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం కానీ, ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది బాగా తీసుకున్నారు తన మైండ్కి. వాళ్ళ మాటలతోటి ఇక్కడ మిమ్మల్ని దబాయించడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టాలి అన్న, మిమ్మల్ని దూరం చేసుకోవాలన్న వాళ్ళ మనసులో భావాలు అది వ్యక్తం చేయలేక మీ మీద చిరాకులు పరాకులు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా కూడా మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇంకా ఏముంది వాళ్ళ మనసులో అని అంటే, ఇక్కడ ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా కావచ్చండి. అయితే ఇక్కడ మీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ మీ లైఫ్లోకి ఇంకెవరైనా ఎంటర్ అవుతున్నారా అనేది కూడా మీ పర్సన్ మీ మీద నిఘా వేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే అనుమానాలు అనేది అయితే ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్లో. ఏదైనా తాను అనుకున్నదే సాధించుకోవాలి అన్నంత ఆలోచనలో ఉంటారన్నమాట. తన మాటే నెగ్గాలి అనుకుంటారు, తనకు తగ్గట్టుగానే ఉండాలి పరిస్థితులు అనేది అయితే అనుకుంటారు మీ పర్సన్. సో ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళకి వ్యతిరేకించి మాట్లాడినా, లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర కారణాల వల్లైనా ఈ పర్సన్ ఏంటి అని అంటే, ఇక నాకు ఈ రిలేషన్ వద్దని కానీ, ఇక నా వల్ల కాదు, నేను భరించలేను మిమ్మల్ని అనడం కానీ, ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఏదో మాట్లాడుతున్నారని కానీ అయితే జరుగుతుంది మీ మధ్య సిచ్యువేషన్స్. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ, లేదు అంటే నేను నా వర్క్ మీద ఫోకస్ పెట్టాలి, నలుగురు గురించి ఆలోచించి ఈ వ్యక్తి బయట దూరం పెట్టడం కానీ, లేదు అంటే ఈ వ్యక్తికి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయి, తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోవాలి, ఇక్కడ మిమ్మల్ని కూడా చూసుకోవాలి అన్న సిచ్యువేషన్లో ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోవడం కానీ జరుగుతుంది. సో ఈ వ్యక్తి ఏంటి అని అంటే, ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ వల్లనే ఇక్కడ లైఫ్ లాంగ్ మీతో తోడుంటానని చెప్పారు, మాట ఇచ్చారు. ఈ థర్డ్ పార్టీ వల్లనే ఇక్కడ మీకు దూరం అవుతున్నారు, మూవ్ ఆన్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. వీళ్ళు మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారా, మళ్ళీ రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం మళ్ళీ యాక్షన్ తీసుకుంటారా, రీయూనియన్ చేస్తారా? వీళ్ళని దూరం చేసుకున్న పర్సన్, వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న పర్సన్, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్,
ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా చూపించండి ప్లీజ్. కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి, యాక్యురేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తికి అండ్ వీళ్ళకి రీయూనియన్ అవుతుందా? వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ యాక్షన్ తీసుకుంటారా? దట్ అవర్ క్లారిఫికేషన్ ప్లీజ్. మీ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ పర్సన్ ప్రజెంట్ ఒక కంఫర్ట్గా లేను అన్న ఫీలింగ్లో ఉన్నారన్నమాట. మీ మధ్య జరిగిందే తలుచుకుంటూ ఉన్నారు. మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానీ, గొడవలు కానీ, గొడవలు వేయడం వాళ్ళు, మీ రిలేషన్షిప్లో నేను ఉండలేను అని దూరం చేసుకున్నది వాళ్ళు, ఇక్కడ ఎదురు చూస్తున్నది మీరు. రిలేషన్ నిలబెట్టుకోవడానికి మీరు చాలా అన్ని రకాలుగా ప్రయత్నించారు, కానీ వాళ్ళంతట వాళ్ళే ఇక్కడ మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఈ గొడవల వల్ల కానీ, ఈ సపరేషన్ వల్ల, మీ మధ్య జరిగిన సపరేషన్ బ్రేకప్ సిచ్యువేషన్, దీని గురించే ఒక హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారన్నమాట, బాధపడుతున్నారు. వాళ్ళకి మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి, మీరే తన సొంతం అనేది అయితే ఉంది, కమ్యూనికేషన్ కావాలనేది అయితే ఉంది. కానీ ఈ గొడవలు అయితే మర్చిపోవట్లేదు అన్నమాట మనసులో. మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్, అది ఫ్యామిలీస్ వల్ల మీరు సపరేషన్ అయ్యారా, లేకపోతే మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ లేక గొడవలతోటి ఇక్కడ మీరు దూరం అయ్యారా? మీ మనసులో ఉన్న వ్యక్తి జరిగిన దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారు, ఆలోచిస్తున్నారు. అండ్ ఒకానొక టైంలో వీళ్ళల్లో పశ్చాత్తాపం కూడా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే రిగ్రెట్ అవుతున్నారు అని చెప్పచ్చు. నేను అలా చేసిండకుండా ఉండాల్సింది అన్న ఫీలింగ్ వీళ్ళల్లో ఉంది. కానీ ఒక టైం తీసుకుంటున్నారు. అండ్ యాక్షన్ తీసుకుంటారా అంటే యాక్షన్ తీసుకుంటారు. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మెల్లమెల్లగా. అండ్ తన మనసులో ఏమున్నది బయట పెట్టట్లేదన్నమాట. మెల్లమెల్లగా పరిస్థితుల్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరంటే ఇష్టం కాబట్టి. కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే, మూడవ వ్యక్తి కోసం ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారు, ఫ్యామిలీ కోసం దూరం చేసుకున్నారు. వీళ్ళ జీవితాలు ఏంటి అంటే, వీళ్ళు ఇటు తేల్చుకోలేరు అటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. ఇలా కూడా తన మనసులో ఏమున్నది బయట పెట్టకుండా ఇక్కడ మిమ్మల్ని మభ్య పెడుతున్నారు. అంటే ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, కానీ ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారన్నమాట. ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఓకేనా అండి? ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.